ఒరిసేలో తడి సొల్లు కబుర్లా బోళ్ళొచ్చి పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో నువ్వు వద్దన ఉంటే నేను ఎండిన చచ్చిపోతాను. ఇంకొకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ్యా పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు సెట్ సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకో దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులా? నన్ను ఈడితే దమ్మిడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మ నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి? అది చూడవా నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పీసి చంపాడు కదండి. ఆ చూసి పాపం వీడి గుండె చెరిపోయిపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంతున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి.